శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల భాగము 61వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దావీదు గారు కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సహజంగానే అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఒక విశ్వాసకి సిద్ధమైనటువంటి శ్వాస. ప్రియులారా, మీకు మీరుగా సాధించలేనటువంటి వాటిని ప్రార్థన ద్వారా మనం సాధించగలుగుతాం. అందుకే ప్రార్థన మమ్మల్ని భూదిగంత వరకు నడిపిస్తుంది అన్న విషయాన్ని భక్తుడే దావీదు గారు గుర్తు చేస్తున్నారు. దావీదు రాజుకు ఇంటి మీద గుబులు పొందింది. ఆయన యెరూషలేముకు దూరంగా ఉన్నప్పటికీ కూడా అతడు దేవునికి దూరంగా లేడు. మీరు ఎక్కడున్నా సరే ప్రియులారా, మీ కుటుంబానికి, మీ స్నేహితులకు, మీ బంధువులకు ప్రార్థన ద్వారా అందుబాటులోనికే ఉంటారు. వారి జీవితాలు మీ అందుబాటులోనే ఉంటాయన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రార్థన మిమ్మల్ని ఉన్నత స్థాయికి కొనసాగిస్తుంది ప్రియులారా. దావీదును అలా చేసింది కాబట్టి అతడు ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు అతన్ని లేవనెత్తాడు. తాను అనుకున్న దానికంటే గొప్పగా దావీదు రాజుని దేవుడు బలమైనటువంటి దుర్గముగా నిలబెట్టాడు. అవును, మీ పరిస్థితిని సృష్టమైనటువంటి దృక్పథంతో మీరు దేవుని సన్నిధానంలో మాట్లాడి ప్రార్థించినట్లయితే కనుక ఆ విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ప్రార్థన మిమ్మల్ని పర్వత శిఖరంపైకి నిలబెడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రార్థన మిమ్మల్ని సమీపలుగా చేస్తుంది. ఆయన రెక్కల చాటున మిమ్మల్ని దాగుకునేలా చేస్తుంది. అందుకే నీ రెక్కల చాటున అంటే కోడి తన పిల్లల రెక్కల చాటుని ఎలా భద్రపరుస్తుందో అలాంటి పరిశుద్ధ స్థలంలో కెరూబుల యొక్క రెక్కల కింద నీకు, నాకు, మనకు ఆశ్రయం ఇస్తాడు దేవుడు. అవును, మీరు దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించి ఆయన రెక్కల కింద ప్రార్థించినట్లయితే కనుక అద్భుతాలు చూస్తారు. అద్భుత కార్యాలు దేవుడు మన పట్ల చేసేవాడై ఉన్నాడు. అట్టి కృపతో దేవుడు నడిపించునుగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా మీ రెక్కల చాటును భద్రపరచుకొని సురక్షితమైన జీవితాన్ని జీవించినట్లుగా వీరికి సహాయం చేస్తారని శ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబట అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.